మనం ప్రతిరోజు ఏదో దిక్కున ఏదో విషయంలో ఎక్కడో కాడ ప్రతి పేపర్లో చూస్తాను. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది అని చెప్పి చెప్తా ఉంటారు. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో సంబంధించి ఒకటి ఆంధ్రప్రభ పేపర్కు సంబంధించి ఒక వార్త ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నది. హన్మకొండలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది, దగ్గర 6 ఎకరం భూమి కబ్జాకు గురైంది, దానికి అంతస్తులు కడతా ఉన్నారని చెప్పేసి అంటారు. ఈ పాపం ఎవరిదే? కబ్జా చేసి ఉందా, లేవు సహకరించినటువంటి అధికారులదా? మీరు కదా అక్కడ అవినీతికి పెంచి పోషిస్తున్నది. ఏమైనా మాకు అధికార పక్ష నాయకుడు చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పిండు, మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి వాళ్ళకు వత్తాసు పలకుండా కబ్జాకి గురించి ప్రత్యేకంగా సహకరించింది మీరు కదా. మీరు చేపట్టే కదా ఈ కబ్జాలో భూములని గురవుతాయి. అరే పేదోడు పోయి ఎక్కడన్నా అరే ఈ భూమి ఇట్లున్నది, దీన్ని మాకు జర పట్టా చేయరు అంటే దానికి 100 తిరగాసులు పెడతారు. ఇది గవర్నమెంట్ భూమి అయినప్పటికీ మీకు కళ్ళు ఎందుకు కనపడతలేవే? ఈ కబ్జాకి గురి పాపం ఎవరిది? ఇలా ఫస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఏమంటే మా ఎమ్మెల్యే చెప్పిండు, మా ఎంపీ చెప్పిండు, మా అధికార పక్షాన్ని చెప్పిండు, పెద్దలు ఏది ఇది అయినా నువ్వు చేయాల్సింది. నీకు అంతగానే ఉంటే వాళ్ళ ఇంటికాడ పని చేయాలి. నీకు ఆఫీసులు ఎందుకు, నీకు ఏసీ రూములు ఎందుకు, నీకు ఫ్యాన్లు ఎందుకు? వాళ్ళ కింద బానిసలుగా పని చేయాలి. మీరు పని చేయకుండా మీరు వచ్చే ఏసీ రూమ్లలో కూర్చొని ప్రజలను పీడించుకుంటా కొద్దిమంది అవినీతి అధికారులు కబ్జాలకు గురైతే కూడా వాళ్ళకు సహకరిస్తారు. మరి దీని పాపం అంత ఎవరిదే? హన్మకొండకు సంబంధించిన పాపం ఎవరిదే? సిగ్గుసేటిది. ఇలాంటి అధికారులను వత్తాసు పలికి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. పేదవాడి న్యాయం చేయడం, ధనవంతు న్యాయం చేయడానికి నీకు సిగ్గు శరం ఉన్నదా అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి అడుగుతా ఉన్నా.